మేడం నాకు హోస్ట్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, యాజ్ యూజువల్ గా మనం ప్రేయర్ తో మొదలు పెట్టేద్దాం సెషన్ ని. ఈ రోజు కూడా మంచి ప్రేయర్ దొరికింది మనకి. సో వాటర్ వీలైనంతగా వాటర్ మీ దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి. సరెండర్ అవ్వటం అనమాట, తండ్రికి శరణాగతితో ఉండటం. ఓ మై బిలౌడ్ గాడ్, క్రియేటర్ ఆఫ్ మై బీయింగ్, గివర్ ఆఫ్ మై రియాలిటీ. ఏమని అంటున్నాం తండ్రిని వినయపూర్వకంగా ప్రార్థిస్తూ, ఓ నా ప్రియ దైవమా, ఈ అద్భుత దేహాన్ని సృష్టించినటువంటి తండ్రిని క్రియేటర్ ఆఫ్ మై బీయింగ్ అని అంటూ ఉన్నాం. ఇంకేమంటున్నాం? గివర్ ఆఫ్ మై రియాలిటీ. నా ఆలోచన సంవిధానంలో నేను ఏదైతే నాటుతూ ఉన్నానో అది వాస్తవంగా వస్తూ ఉంది, ఫిజికల్ వరల్డ్ లో రియాలిటీగా వస్తూ ఉంది. ఈ ఫిజికల్ బాడీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది, అదంతా రియాలిటీగా ఉంది. మనం ఏం ఆలోచన చేస్తున్నామో అది కార్యరూపం అవుతూ ఉంది, అదంతా తండ్రి ద్వారానే రియాలిటీగా మారుతూ ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాం తండ్రిని? ఓ మై బిలౌడ్ గాడ్ అంటున్నాము, క్రియేటర్ ఆఫ్ మై బీయింగ్ అండ్ గివర్ ఆఫ్ మై రియాలిటీ. ఇలా చెప్తూనే ఐ గివ్ యూ మై విల్ టు చేంజ్ మీ. సరెండర్ అవుతూ ఉన్నాం ఇక్కడ. ఫస్ట్ మన వాస్తవాన్ని సృష్టిస్తూ ఉన్నది తండ్రి, మనల్ని సృష్టించింది తండ్రి. ఇదంతా మనం రియలైజ్ అవుతూనే ఇప్పుడు శరణాగతితో, సమర్పణా భావంతో తండ్రిని మళ్ళీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఐ గివ్ యూ మై విల్ టు చేంజ్ మీ. నా ఆలోచనలు అనుకోండి, నా వాస్తవాన్ని అనుకోండి, చేంజ్ చేయమని, దాని తాలూకా సంకల్పం నేను మారాలి, నా వాస్తవం శ్రేష్టంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, దివ్యంగా ఉండాలి. సో ఆ సంకల్పాన్ని తండ్రికి సమర్పిస్తూ ఉన్నాం, డిక్లేర్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఈ ప్రార్థనలో. ఐ గివ్ యూ మై విల్ టు ఎవాల్వ్ మై రియాలిటీ. నా వాస్తవం ఉన్నతంగా ఉండాలి. పరిణామ క్రమం, ఆలోచన అన్నది పదార్థ రూపంగా రూపాంతరం చెందుతూ ఉంది. బేస్ ఏంటి? ఆలోచన. సో నా రియాలిటీ ఎవాల్వ్ అవ్వాలి, ఉన్నతంగా ఉండాలి. ఎక్కడి నుంచి మనం దాన్ని అర్థం చేసుకోగలగాలి అంటే మన ఆలోచన సంవిధానం నుంచి, మనం చేసే ఆలోచనల మొదలు నుంచి ఎండ్ ప్రోడక్ట్ అనుభవపూర్వకంగా పదార్థ రూపంగా ఈ ఫిజికల్ వరల్డ్ లో, ఈ ఫిజికల్ బాడీ ద్వారా అనుభవంలోనికి వచ్చేదాకా ఈ పరిణామ క్రమం ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ మొత్తం అద్భుతంగా శ్రేష్టంగా జరగాలి. దీన్నంతటినీ మళ్ళీ మీకు సమర్పిస్తున్నాను. ఐ గివ్ యూ మై విల్. ఆ సంకల్పం సర్వశ్రేష్టంగా నా రియాలిటీ ఉండాలి అన్నది నా సంకల్పం. ఆ సంకల్పాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను మళ్ళీ. దిస్ ఐ డిజైర్ ఫ్రమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్. చూడండి, మళ్ళీ కొన్ని సందర్భాల్లో తనయుడు తండ్రి, కొన్ని సందర్భాల్లో తనయుడే తండ్రి స్థానం నుంచి మళ్ళీ ఇది డిక్లేర్ చేస్తూ ఉన్నారు. అది మాస్టర్స్. సో క్లుప్తంగా ఏంటంటే ఆ తండ్రిని మనం శరణు వేడుతూ సమర్పణ భావంతో ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని సృష్టించి ఇచ్చారు తండ్రి. ప్రతి వాస్తవం, అది మంచా చెడ పక్కన పెట్టేస్తే, మనం ఏం ఆలోచన చేస్తూ ఉన్నామో బాహ్యంలో అదే రియాలిటీగా వస్తూ ఉంది. బట్ ఇక్కడ ఏమని అభ్యర్థిస్తున్నాం తండ్రిని? సర్వశ్రేష్టంగా ఉండాలి నా రియాలిటీ.
నన్ను మరింత ఉన్నతీకరణ, మరింత దివ్యంగా, మరింత నవ్యంగా చెయ్యండి అని అభ్యర్థిస్తూ, తండ్రికి శరణు వేడుతూ, ఒక సమర్పణ భావంతో ఉంటూ ఈ ప్రార్థన చేస్తూ ఉన్నా. చేతిలో ఉన్న వాటర్ తీసుకొని రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. ఓకే, ఇప్పుడు ఒక 5 minutes జనరల్ గా మనం 2-way కమ్యూనికేషన్ పెట్టుకుందాం. ఇద్దరు ముగ్గురు యాక్టివేట్ అయ్యి వాట్ ఈస్ థాట్, అసలు ఆలోచన అంటే ఏంటి, మీకు ఏం పాయింట్స్ వస్తాయో అవి షేర్ చేసుకోండి మాస్టర్స్. ఏమి రాకపోయినా పర్లేదు, అదే షేర్ చేయండి. బట్ ఇక్కడైతే రియాక్ట్ అవ్వాలి. వాట్ ఈస్ థాట్? ఆలోచన అంటే దైవం అని తెలుసుకోండి సార్. సూపర్ మేడం, సూపర్, రైట్. అనుకున్నాము, కానీ ఆలోచనే దైవం అని తెలుసుకున్నాము ఇక్కడ. ఇలాంటి మంచి ఆలోచన అదే దైవం. కరెక్ట్ మేడం, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ వేరే వారు చెప్పే ప్రయత్నం చేయండి. మనలో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ కొన్నిటిని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలుగుతూ ఉన్నాం. సో ఇటువంటి సందర్భం, ఈ సిచ్యువేషన్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించుకున్నప్పుడు ఫీల్డ్ లో కూడా మన ఆలోచన ప్రతిదీ కార్యరూపం దాల్చడానికి మనం ఒక అడుగు ముందుకేసిన వాళ్ళం అవుతాం. చెప్పండి మాస్టర్స్, అసలు ఆలోచన అంటే ఏమిటి? మీరు ఏం నిర్వచనం ఇస్తారు? ఏమి రాకపోయినా పర్లేదు, ఈ క్వశ్చన్ అడగగానే మీ మైండ్ లో ఏమైతే ఉంటాయో అది షేర్ చేసినా పర్లేదు. ఏమంటారు మేడం? నేను ఏది ఆలోచిస్తున్నానో అదే నా వాస్తవం తీరుతుంది. రైట్ మేడం, కరెక్ట్. హైరియా లోవియా అని కరెక్ట్, రైట్ మేడం. ఊహలో ఉన్నది వాస్తవ రూపం ధరించటాన్ని ఆలోచన అంటారు సార్. ఊహ వాస్తవ రూపం, ఓకే మేడం, కరెక్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్, ఆలోచనే ఉండకపోతే వాక్యం లేదు. ఏం లేదు మేడం? ఆలోచనలు లేకపోతే? ఆలోచన లేకపోతే వాక్యమే లేదు. వాక్యం అంటే వర్డ్స్, రైట్ మేడం, రైట్. బేస్ ఆలోచన, కరెక్ట్. ఏం లేదు మాస్టర్స్, మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలుసు, బట్ వాటిని ఎక్స్ప్రెస్ చేయడం దగ్గర కొంత తడబడడం సహజంగా మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం బేసిక్స్ ని 2-3 సార్లు బ్రష్ చేస్తే, బాగా డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. ఆ నుంచి మనం స్పీడప్ చేసుకోవచ్చు అనమాట. అందుకు ఈ సింపుల్ థాట్. ఓకే సార్, ఆలోచన అమరత్వం కోరుకుంటే అదే జరుగుతుంది. సూపర్ మేడం, 100%, కరెక్ట్. అసలు ఆలోచన లేకపోతే సృష్టి జరగదు కదా సార్. ఆలోచననే సృష్టికి మూలం ఆలోచన. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ. ఆలోచన మస్తిష్కంలో నిలిపితే అదే మన వాస్తవం. ఎస్ మేడం, ఎస్, అన్ని సూపర్ పాయింట్స్. రామ్తో చేసింది కూడా
ముందు ఆలోచనని పంపించాడు, తన థాట్స్ ని. ఎక్కడ? ప్రకృతి మధ్యలో కూర్చొని ఆ చందమామ వైపు చూస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకి తన శరీరం ఆ చందమామ పైకి వెళ్ళిపోయింది. ఇందాక మాస్టర్ అన్నారు కదా, ఆలోచన అమరత్వం. ఎస్. ఇంకో మాస్టర్ అన్నారు కదా, ఆలోచన సృష్టి, ఆలోచన వాస్తవం. మాస్టర్స్ చెప్పిన ప్రతి అంశాలు ఇంకొంతమంది మాస్టర్స్ చెప్పాలా వద్దా అని తడబడుతూ వారి ఆలోచనలు తమలోనే పెట్టుకున్న వారి ఆలోచనలు కూడా అన్ని కరెక్టే. థాట్ కి ఇది అని డెఫినేషన్ మనం క్లియర్ కట్ గా చెప్పలేం. ఎందుకు అంటే మనము మన ఫిజికల్ బాడీ ఇది ఒక ఆలోచన, మనకు కనిపిస్తూ ఉంది అదొక ఆలోచన, కనపడకుండా అంతరంలో మనం చేస్తూ ఉంది అదొక ఆలోచన. మొత్తం ఆలోచనే. ఒక ఇంజనీరు ఒక ఇంటిని కట్టాలి అంటే ఫస్ట్ తన బ్రెయిన్ లో ఆలోచన చేసి తర్వాత పేపర్ పైన ఒక స్కెచ్ చేస్తాడు. దాని తర్వాత మెటీరియలైజ్ అవుతుంది ఇంటిగా. ఒక గృహిణి ఏదైనా బ్రేక్ఫాస్ట్, లంచ్, కర్రీ ప్రిపేర్ చేయాలి అంటే ముందు అంతరంలో ఒక ఆలోచన చేస్తుంది, తర్వాత వాస్తవ రూపంలో అది ఒక పదార్థంగా మారుతుంది. వంట చేసేటప్పుడు ఎప్పుడు తడబడం? ఫటాఫట్ వెజిటబుల్ కట్ చేస్తాం, 5-10 నిమిషాల్లో చాలా స్పీడ్ గా కర్రీస్ ప్రిపేర్ వారు కూడా ఉంటారు. ఇప్పుడు చైతన్యం అన్నది అనంతంగా ఉంటుంది మాస్టర్స్. ఎలా అంటే ప్రవహించే నదిలాగా, ఒక వరద నీటిలాగా. అందులో ఆ నది నుంచి ఒక పైపు నీట్గా బిల్డ్ చేసి మన ఇంటి వరకు తాగునీటిలాగా తీసుకొస్తాం కదా, అది ఒక ఆలోచన. అనంతమైన చైతన్యం, కాన్షియస్నెస్ అనంతం. అది ఇంకా అందులో ఒక పార్ట్ ని మనం తీసుకుంటాం. ఎలాగైతే ప్రవహిస్తున్న నది నుంచి ఒక పైపు మన ఇంటికి వేసుకొని ఆ వాటర్ ని మనం ఇంటికి వాడుకుంటామో, ఆలోచన అన్నది కూడా ఒక పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ పార్ట్ నుంచి సాధకుడికి ఏం కావాలి అప్పటికప్పుడు ఆ నదిలో చాలా ఉన్నాయి. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అనుబంధాలు, శాంతి, అమరత్వం. ఓ పైప్ పెడతాడు, ఒక ఆలోచన, ఒక పార్ట్ ఆ చైతన్యం నుంచి తీసుకుంటున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఒక మైండ్ ప్రిపేర్ అవుతుంది. ఆ నుంచి బ్రెయిన్ ద్వారా ఈ ఫిజికల్ బాడీలోకి ఒక రియాలిటీ ద్వారా అనుభవంలోనికి వచ్చేస్తుంది. అయితే కొన్ని థాట్స్ సాధకుడు అనుకోగానే తక్కువ టైంలో అవి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఇది అందరం గమనిస్తూ ఉంటాం. ఇంకొన్నిటికి కొంత టైం పడుతూ ఉంటుంది. ఇది మనం రాబోయే క్లాసెస్ లో మళ్ళీ ఈ మేనిఫెస్టేషన్స్, ఈ ఫోకస్, వీటి గురించి మళ్ళీ మనం సపరేట్ సెషన్స్ లో నీట్ గా డిస్కస్ చేద్దాం మాస్టర్స్. సో ఇక్కడ ఈ రియాలిటీలోకి, మన అనుభవంలోనికి రావటానికి ఈ థాట్ ని ఏం చేయాలి మనం? ఈ థాట్ ని కామన్ థాట్ చేయాలి. సింపుల్ కాన్సెప్ట్స్ మాస్టర్స్. పెద్దగా శ్రమ పడవలసిన అవసరమే లేదు ఇక్కడ. ఏంటి కామన్ థాట్ అంటే? 24 గంటలు మన ఆలోచనలు కంప్లీట్ గా మన సంకల్పం, మన కోరిక ఏమైతే మనం పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటామో దాని గురించి ఆలోచన చేయాలి. మధ్య మధ్యలో వేరే ఆలోచన రావడానికి పాసిబిలిటీ ఉంది. నిలపాలి. ఆ సరికాని థాట్స్ ని, ఆ డీవియేషన్స్ ని క్రమేపీ తగ్గించుకుంటూ
మన సంకల్పం వైపు మనం మన థాట్స్ ని పెట్టాలి. మీరు సాయిబాబా హారతి టైమింగ్స్ చూసుకోండి, మసీదులో నమాజ్ టైమింగ్స్ తీసుకోండి, నీట్ గా డిజైన్ చేశారు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా మార్నింగ్ ఫ్రెష్ మైండ్, ప్యూర్ థాట్స్ ఉంటాయి. సో ఆ మార్నింగ్ నుండి మధ్యాహ్నం దాకా 1 hour 2 hour ఆ ఫ్రీక్వెన్సీని సాధకుడు మెయింటైన్ చేయగలుగుతాడు. మళ్ళీ మధ్యాహ్నం ప్రేయర్ టైమింగ్ అంతా సాధకుడు అలర్ట్ అయ్యి సరికాని ఆలోచనలు లేదా డీవియేషన్స్ ఉంటే ఆ మధ్యాహ్నం ప్రేయర్లు అన్ని సెట్ చేసుకుంటాడు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా ఇట్లా కొన్ని రోజులు క్యారీ చేస్తూ పోతూ ఉన్నప్పుడు థాట్ అన్నది కామన్ థాట్ అయిపోతుంది. దీని అర్థం రేపటి నుంచి అంతా సాయిబాబా హారతి టైమింగ్సా, మసీద్ నమాజా? నో. మీ కోరిక ఏంటి అనేది రీవిజిట్ చేయండి డేలో. మీ సంకల్పం ఏంటి అనేది దాని గురించే పూర్తి ఫోకస్ తో, పూర్తి ఏకాగ్రతతో, పీస్ఫుల్ గా, ప్రేమతత్వంతో వాటిని రీవిజిట్ చేయండి. డే స్టార్టింగ్ లో ఎంత ప్యూరిటీ ఆఫ్ మైండ్ ని మెయింటైన్ చేస్తారో ఎంటైర్ డే దాన్నే మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు మన థాట్ కామన్ థాట్ అవుతుంది. రియాలిటీలోకి త్వరగా ఆ థాట్ మేనిఫెస్ట్ అయిపోతుంది. సరే, ఇది కూడా బాగుంది. ఇంకో వర్డ్ తెలుసుకొని బుక్ రీడింగ్కి వెళ్ళిపోదాం. మైండ్ ఆఫ్ గాడ్. ఇక్కడ చెప్పబోయే అంశాలు నెక్స్ట్ బుక్ రీడింగ్ కి రిలేటెడ్ గా ఉంటాయి మాస్టర్స్, అందుకే ఇక్కడ కొంత టైం తీసుకుంటున్నాను. మైండ్ ఆఫ్ గాడ్ అన్నది ఒక యూనివర్సల్ లైబ్రరీ. లైబ్రరీలో అన్నింటికి సంబంధించిన జ్ఞానం పుస్తక రూపంలో ఉంటాయి. ఈ మైండ్ ఆఫ్ గాడ్ లో చైతన్యపరంగా ఉంటుందంతా. సాధకుడు ట్యాప్ చేసినప్పుడు యాక్సెస్, మైండ్ ఆఫ్ గాడ్ కి యాక్సెస్ ఉన్నప్పుడు అతను ఒక జీనియస్ మైండ్ అయిపోతాడు. అతనికి ప్రతిదీ అర్థమైపోతుంది. ఈ సృష్టి ఏంటి, సృష్టి ఆవిర్భావం కన్నా ముందు ఇంకా ఇది అనంతంగా ఉంటుంది కదా, ఫర్ ఎవర్. ప్రతి దాని గురించి, ప్రతి తలం గురించి. సరే, ఇవన్నీ నాకెందుకు, ఈ మైండ్ ఆఫ్ గాడ్ ఏంటో, ఈ తలం ఏందో, సృష్టి ఆవిర్భావం ఏందో. సరే, కొంతమంది సాధకులు ఈ జ్ఞానం వింటూ వారి కోరికలు నిజం చేసుకున్న ప్రయత్నంలో ఈ మైండ్ ఆఫ్ గాడ్ ని ఎట్లా వాడొచ్చు? ఏం లేదు, నాకేం తెలీదు, బట్ నేను పూర్తిగా అబండెన్స్ గా ఉండాలి. కూర్చోండి, సంకల్పం పెట్టుకోండి. కొన్ని రోజులకి ఆ మైండ్ ఆఫ్ గాడ్ తో మీకు ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ మైండ్ ఆఫ్ గాడ్ నే యూనివర్స్ అనుకోవచ్చు కొంతమంది, మదర్ అనుకోవచ్చు కొంతమంది, విశ్వం అనుకోవచ్చు కొంతమంది, ఇట్లా రకరకాలుగా ఉండొచ్చు పేర్లు ఏవైనా సరే. మీరు సంకల్పం పెట్టి సాధన చేస్తూ ఉన్నప్పుడు మీ సంకల్పం శరీరం మాధ్యమంగా ఉన్నటువంటి స్పిరిట్ పై మైండ్ ఆఫ్ గాడ్, ఇదంతా కనెక్టివిటీ ఉంటుంది అనమాట. స్పిరిట్ ఈజ్ ఇంజన్ ఆఫ్ క్రియేషన్. మనం పెట్టే ప్రతి సంకల్పం స్పిరిట్ మాధ్యమంగా రియాలిటీలోకి వస్తుంది. డిపార్ట్మెంట్స్ వైజ్ మనం ఏదైనా ఇప్పుడు ఒక సంస్థ ఉంటుంది, అందులో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగా నుదుటిపైన చూస్తాము, బ్రెయిన్ లో జరిగే చర్యలు జరుగుతాయి, ఫిజికల్ బాడీలో బయాలజికల్ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి. బాడీ దాటి బయటికి స్పిరిట్ మాధ్యమంగా మన సంకల్పం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గా ఎక్కడో మైండ్ ఆఫ్ గాడ్ అన్న వాటికి కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మైండ్ ఆఫ్ గాడ్ నుంచి స్పిరిట్ కి రిప్లేస్ వస్తాయి. మీ సంకల్పానికి అవసరమైనటువంటి వ్యవస్థను మీ చుట్టుపక్కలకి తీసుకొస్తుంది. సో క్లుప్తంగా ప్రతి సాధకుడు సంకల్పం ఏది పెట్టుకున్నా ఆ సంకల్పానికి అవసరమైనటువంటి వనరులు, జ్ఞానము, వ్యవస్థ అంతా నా దగ్గరే ఉంది. ఆ మైండ్ ఆఫ్ గాడ్ తో నేను
కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాను. ఈ థాట్స్ పెట్టుకోండి మాస్టర్స్. కొన్ని డేస్ ఎంగేజ్ అవ్వండి, రిజల్ట్స్ ప్రోగ్రెషన్ మీకు కనబడుతుంది. సో ఇప్పుడు బుక్ రీడింగ్కి వెళ్దాం. దైవత్వం అత్యున్నతంగా ప్రస్ఫుటమవుతున్నది ఎక్కడో తెలుసా? హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ, హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్ ఎక్కడో తెలుసా అని రాంత చెప్తూ ఆలోచనలోనే అవుతుంది. ఇందాక ఒక మాస్టర్ చెప్పారు కదా, ఆలోచనే దైవం. చాలు ఆ పాయింట్ అర్థమైతే. ఇంకో మాస్టర్ చెప్పారు కదా, ఆలోచనే సృష్టి. చాలు ఆ పాయింట్ అర్థమైతే చాలు. ఇంకా ఈ నెక్స్ట్ వేరే డిస్కషన్స్ అవసరం లేదు, వేరే క్లాసెస్ అవసరం లేదు. చేయవలసిందంతా అప్లై చేస్తూ థాట్ ని నిలబెట్టుకుంటూ జర్నీ చేయటమే. చూడండి స్టార్టింగ్ లోనే ఎంత మంచి పాయింట్స్ ఉన్నాయో. ఏమంటున్నారు? అత్యున్నతంగా ప్రస్ఫుటమవుతున్నది దైవం ఎక్కడ? ఆలోచనలోనే. ఎక్సలెంట్ కదా అసలు పాయింట్. కాబట్టి ఇంకో విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ అంటే, ఆలోచనలు మనం చేసేవి ఎంత పవిత్రంగా మనం పెట్టుకోవాలి, ఎంత దివ్యంగా మన ఆలోచనలు మనం చెయ్యాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మన ఆలోచనలను ఒకప్పుడు మనం బాహ్యంలో గుళ్ళ, టెంపుల్స్, ఇంట్లో ఫొటోస్, అభిషేకాలు, హోమాలు, వ్రతాలు, యజ్ఞాలు, జపాలు రకరకాలువి చేసి ఉంటాం. ఇప్పుడు ఆలోచనలు మనం పూజించాలి, ఆలోచనలను మనం అభిషేకించాలి, ఆలోచనలను ప్రేమించాలి, ఆలోచనలను గౌరవించాలి. ఎందుకు? దైవమే ఆలోచన అని మనకు తెలుసు, రామ్త చెప్తూ ఉన్నారు. అది కూడా ఎంత ఎక్సలెంట్ పాయింట్, వెరీ బేసిక్ పాయింట్. ఇప్పటికీ చాలా మంది హిమాలయాల్లో తపస్సులు చేస్తున్నారు, అడవులలో ఉన్నారు. ఇంత వండర్ఫుల్ సొసైటీలో గృహస్థ జీవితం అంటే ఏంటో తెలియకుండా వారు సింగిల్ గా వారి జర్నీ వారు పెట్టుకుంటూ ఉన్నారు. వారందరికి ఇంకా తెలియట్లేదు ఏంటి అనేది. ఇక్కడే మన ఇంట్లో మనం కూర్చొని బ్యూటిఫుల్ ఫ్యామిలీ మధ్య అన్ని క్రియేట్ చేయొచ్చు అనేది క్లియర్ గా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మీరు ఎక్స్పెరిమెంట్ చేసి తీరండి మాస్టర్స్. ఫీల్డ్ లో రెగ్యులర్ డేలో ఆలోచనలను చెక్ చేసుకొని మీ సంకల్పం వైపు ఉన్న ఆలోచనలను మాత్రమే మీరు వెల్కమ్ చేయండి. సరికాని ఆలోచనతో యుద్ధం వద్దు, ద్వేషం వద్దు, ఘర్షణ వద్దు. వాటికి అటెన్షన్ ఇవ్వకూడదు అసలు. ఫోకస్ ఆన్ యువర్ సంకల్ప. కొన్ని రోజులకి అవి డిజాల్వ్ అయిపోతాయి, కొన్ని రోజులకి అవి డిసపియర్ అయిపోతాయి. ఇంకా ఏం చెప్తారో చూద్దాం. ప్రజ్ఞా పరాకాష్ఠలో సర్వస్వాన్ని, ఇప్పుడుంటున్న వాటిని, ఇక ముందు రాబోయే వాటిని కూడా సృష్టించేది ఆలోచనే అని తెలుస్తుంది. ఎవరు చెప్తారు మాస్టర్స్ ఇంత జ్ఞానము? ఇన్ని వేల యుగాలుగా, ఇన్ని వేల సంవత్సరాలుగా. అదేదో తంబు కింద పెట్టి కాలు పైకి లేపమని చెప్పట్లేదు రామ్త. చెయ్యి కింద పెట్టి తల కింద ఆనించి కఠినమైన ఆసనాలు చేయండి, వ్రతాలు చేయండి, తీర్థయాత్రలు. నో, ఆలోచనలను కరెక్ట్ గా పెట్టుకోండి అంటున్నాడు. ప్రతిదీ ఆలోచన. ఆలోచన అన్న పదార్థం నుంచే సర్వస్వము సృజింపబడుతుంది. అంతే కదా మాస్టర్స్? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది
గృహిణులు, ఇంట్లో ఉన్న అమ్మవారు, అక్కవారు, అవ్వలు, పెద్దమ్మలు, అత్తలు, చిన్నమ్మలు వీళ్ళంతా ఈ రోజు పడుకునే ముందు రేపు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఒక బేసిక్స్. ఎందుకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నామంటే ఆలోచన అక్కడ ఎంత వర్కౌట్ అవుతుందో అనేది మనం అర్థం చేసుకోగలిగినప్పుడు అదే ఆలోచన మన సంకల్పంకి అప్లై చేసినప్పుడు కూడా వంట చేసినంత సింపుల్ గా మన సంకల్పాలు నిజమైపోతాయి. మనం చేయవలసిందంతా, నేను ఈ రోజు నైట్ పడుకునే ముందు రేపు మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని అనుకుని పడుకున్నా, రేపు అదే బ్రేక్ఫాస్ట్ చేసేసా. మధ్యలో డీవియేషన్స్ లేవు, వేరే థాట్స్ లేవు, వేరే వాటికి ఎనర్జీ, వేరే వైపు ఫోకసే పోవట్లేదు. ఈ వంట చేసే ఆలోచనని మీ సంకల్పం వైపుగా అప్లై చేసి చూడండి. చిన్న చిన్న డీవియేషన్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. వెజిటబుల్స్ కట్ చేస్తాము, పైకి చూడడానికి బాగుంటాయి, లోపల కొన్ని కొన్ని సరికాని వెజిటబుల్స్ ఉన్నప్పుడు సైలెంట్ గా తీసి పక్కన వేస్తాం. మన సంకల్పం ఏంటో ఆ ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు సరికాని ఆలోచనలు వస్తే పక్కన పెట్టేస్తాం సైలెంట్ గా. ఎందుకు ఘర్షణ, ఎందుకు నిరుత్సాహం, ఎందుకు భయం, ఎక్కడున్నాయి అవన్నీ? ఇంకా అన్ని డిసపియర్ అయిపోతున్నాయి. ఒక్క నిమిషం, లో బ్యాటరీ. రైట్. సో సింపుల్ కాన్సెప్ట్స్. వంట చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కొన్ని సరికాని వెజిటబుల్స్ వచ్చినప్పుడు సింపుల్ గా పక్కన పెట్టేస్తాం. ఇంట్లో హస్బెండ్ అరవటమా, కూరగాయలు కొట్టువాన్ని అరవటమా, రైతును పండించిన రైతున, అసలు మన థాట్ లో ఉండదు. అది మన ఆలోచన సంవిధానంలోనే వాటి గురించి ఎనర్జీ పెట్టాం. 0.111% కూడా ఉండదు. సేమ్ థాట్ ప్రాసెస్ మీ సంకల్పాన్ని, మీ కోరికల్ని నిజం చేసుకోవటంలో అప్లై చేయటమే మనం చేయాల్సింది. దానికోసం సాధన, ప్రాక్టీస్, ఫోకస్. ఈ ఎగ్జాంపుల్ మీరు మీ సంకల్పాలను సంభవంగా మార్చుకోవటంలో ఆ థాట్ ప్రాసెస్ లో ఎంగేజ్ చేయండి. డీవియేషన్స్ చాలా సింపుల్ గా మీరు వాటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, అవి డిసపియర్ అయిపోతాయి. ఇప్పుడు ఉంటున్నవన్నీ ఆరంభంలో ఆలోచనగా ఉన్నవే, అంతే కదా మాస్టర్స్? ఆ మహాప్రజ్ఞ ఆలోచనే అదే దివ్య మానసం. ఇందాక మైండ్ ఆఫ్ గాడ్ అని అనుకున్నాం కదా, ప్రతీది ఉంటది అక్కడ, ప్రతి జ్ఞానము ఉంటది. మన చుట్టూ చాలా మందిని చూస్తూ ఉంటాం, సరికాని ఎన్విరాన్మెంట్ నుంచి వారు బాగా చదువుకొని మంచి మంచి పరీక్షలు వారు క్రాక్ చేస్తారు. ఎక్కడో అడవిలో ఉండి సరికాని వ్యవస్థ నుంచి అతను వచ్చి ప్రపంచ స్థాయిలో టాప్ మోస్ట్ పర్సన్స్ గా ఉండి ఉంటారు. ఒకప్పుడు కామన్ మ్యాన్ గా ఉన్న అతను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వటం మన కళ్ళ ముందే చూసి ఉంటాం. ఒకప్పుడు కామన్ మ్యాన్ గా ఉన్న అతను సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా మన కళ్ళ ముందే ఉండటం చూసి ఉంటాం. వారందరూ వారి స్వశక్తితో వచ్చి ఆ సిచ్యువేషన్స్ రీచ్ అయ్యారు. ఇక్కడ మన అడ్వాంటేజ్ ఏంటంటే మైండ్ ఆఫ్ గాడ్ అన్నది ఒకటి ఉంటుంది. మన ఆలోచనలు మైండ్ ఆఫ్ గాడ్ కి అలైన్ చేసినప్పుడు చాలా 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 అద్భుతాలు మనం సృష్టించవచ్చు. ఎవరికి తెలుసు, మీరు ఒక కొత్త ఇన్వెన్షన్ చేయవచ్చు, ఒక కొత్త సిస్టాన్ని మీరు బిల్డ్ చేయవచ్చు. నిన్న తెలుసుకున్నాం కదా, ప్రతి ఒక్కరూ ఒక యూనిక్నెస్ ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ఎంత బ్యూటిఫుల్ సెలెక్షన్ మీ సౌల్ చేసింది, మీ ఫిజికల్ బాడీని. ఎంత బ్యూటిఫుల్ రిలేషన్స్ ని సెలెక్ట్ చేసుకుంది. ఆ సౌల్ ఎజెండా, ఆ పర్టికులర్ రిలేషన్స్ మధ్య రియలిస్టిక్ గా ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటిని రికార్డ్ చేసుకోవచ్చు అని ఒక ఆలోచనతో ఇప్పటి మన అద్భుతమైన ఫిజికల్ బాడీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
సో ఇక్కడ మైండ్ ఆఫ్ గాడ్ అన్నది ఒక యూనివర్సల్ లైబ్రరీ అనేది ఒకటి ఉంటుందని, ఎలా చేయాలి అని కాదు. మైండ్ ఆఫ్ గాడ్ అని మనసులో అనుకోండి, దానికి నేను అలైన్ అయ్యాను అనుకోండి, కంప్లీట్ జ్ఞానం మీ సంకల్పానికి సంబంధించిందంతా డౌన్లోడ్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక రోజు చేసి రెండో రోజు చేయకుండా ఉండకూడదు, కంటిన్యూగా చేయాలి మనం. అలైన్ విత్ యువర్ మైండ్ ఆఫ్ గాడ్. మీ థాట్స్ ని మైండ్ ఆఫ్ గాడ్ ని అలైన్ చేయండి. ఇంకేం చెప్తారో విన్నాం మాస్టర్స్. విభిన్న నిర్దిష్ట స్వరూపాలతో విస్తృతంగా వ్యక్తీకరింపబడుతున్న సంభవాలన్నింటినీ అలా నిలిపి ఉంచుతున్న మహాశక్తి ఏమిటో తెలుసా? అది కూడా ఆలోచననే. ఆలోచన అన్న పేరున్న ఆ విశ్వపు మహాజిగురు ప్రేమ. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ లో ఇంకా డీసెంట్ గా ఉంటుంది మేడం. ఇంగ్లీష్ బుక్ పక్కనే ఉంటే ఈ లైన్ ఒకసారి చదువుతారా? ఇంకొకటి మాస్టర్స్, మీరు స్టాండర్డ్ గా ఇంగ్లీష్ బుక్ నే తీసుకోండి. ఎందుకంటే కొన్ని పేరాస్ ట్రాన్స్లేషన్ టైంలో తెలుగు బుక్ లో స్కిప్ చేయడం జరిగింది అనమాట. అందరి దగ్గర వైట్ బుక్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ ఒకరిద్దరి దగ్గర లేకపోతే వైట్ బుక్ మీ దగ్గర పెట్టుకోండి, మీ తల పక్కలో పెట్టుకోండి. మీరు జర్నీస్ చేసే జాబ్ ఉన్నా, బిజినెస్ ఉన్నా, మీతో పాటు వైట్ బుక్ తీసుకెళ్ళండి, మధ్య మధ్యలో చదవండి. వైట్ బుక్ మీరు అంతే. ఇంకా ఇదొక్క లైన్ మేడం, ఇది ఏదో ఉంటుంది, ఈ మహాజిగురు ప్రేమ, ఈ ఆలోచన, లవ్ ఈజ్ కాస్మిక్ గ్లూ అని ఒక లైన్, అది ఇంగ్లీష్ లో. 1 minute సార్. ఈ మహాజిగురు ప్రేమ అనేది ఐ విల్ చెక్. ఏ తండ్రి, నేను రాస్తున్నా మీరు చెప్పేది, అందుకని మహాజిగురు ఎన్న పేజీలో చదువుతున్నారు సార్? ఇది నాది తండ్రికి నార్మల్. తండ్రికి ఏ చెడు కనిపించదు అదేనా? విభిన్న నిర్దిష్ట స్వరూపాలతో అని. ఇంకా కిందికి రండి మేడం, మూడో పేర, దాని కింద మూడో పేర, విభిన్న నిర్దిష్ట స్వరూపాలతో. ఎస్, యు ఆర్ హెల్డ్ టుగెదర్. అదేనా? విభిన్న నిర్దిష్ట స్వరూపాలతో, అది యు ఆర్ హెల్డ్ టుగెదర్ బై గాడ్. వాట్ అలోస్ ద molecular and cellular structure of your body to cling together, the love of the grand and magnificent thought that God truly is. Without thought, your body would not exist, matter would not exist, nothing would exist. For thought is the create. దాని ముందుదేమో సార్ చూస్తున్నా. అక్కడ Have you ever pondered? ఇది సార్ ఇదేనా? Have you ever pondered? Yes. దాని ముందు. Have you ever pondered what holds all things together in their unique patterns and forms? Patterns and forms. It is thought, which is the cosmic glue called love. Excellent. Yes, ma'am. Yes. యాక్చువల్గా అది అలా మనం ఇంగ్లీష్ లో ఎనఫ్ మేడం, ఆ పాయింట్ కోసమే ఎనఫ్. థ్యాంక్ యూ మేడం. అక్కడ ఇంగ్లీష్ లో మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది మాస్టర్స్. ఇట్ ఈస్ థాట్ విచ్ ఈస్ ది కాస్మిక్ గ్లూ కాల్డ్ లవ్. ఈ అనంతమైన సృష్టిని అంతటిని కలిపి ఉంచుతున్నది ప్రేమ, ఆలోచన అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. చూడండి, మళ్ళీ ఆలోచనల నుంచి మళ్ళీ ప్రేమ వైపు తిప్పుతూ ఉన్నాడు రాంతా ఇక్కడ మన ఫోకస్ అంతటిని. ఇంకేం చెప్తారో చూద్దాం. అన్ని పదార్థాలను నిలిపి ఉంచుతున్నది ఆలోచన.
ప్రేమ చేస్తున్న మహత్కార్యం ఇదే. సర్వస్వాన్ని ఆలోచనలోంచి ఆవిర్భవింపజేసింది ఆ దివ్య ప్రేమే. సర్వస్వాన్ని నిలిపి ఉంచుతున్నది ఆ దైవమే. ఫస్ట్ ఏం తెలుసుకున్నాం మాస్టర్స్? మనం దైవాలము అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆలోచనలే దైవం అని తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రేమే దైవం. మన ఆలోచనలు ఈక్వల్ టు ప్రేమ ఈక్వల్ టు దైవం. పైన పేరాలో మనం డిస్కస్ చేసే టైంలో తెలుసుకున్నాం కదా, మన ఆలోచనలు ఈక్వల్ టు దైవం అయినప్పుడు మన ఆలోచనలను మనమే పవిత్రంగా చూసుకోవాలి, మనమే ప్రేమతత్వంతో నింపాలి, మనమే దివ్యంగా మన ఆలోచనలను ఉంచుకోవాలి. ప్రతి పేరాగ్రాఫ్ లో ఒక కొత్త పాయింట్ తెలుసుకుంటున్నాం. ప్రతి పేరాగ్రాఫ్ లో మనం దైవాలము అన్న రియలైజేషన్స్ దగ్గరగా వెళ్తూ ఉన్నాం. మన సంకల్పాలను, మన కోరికలను ఏ విధంగా నిజం చేసుకోవాలో హింట్ ఇస్తూ ఉన్నాడు. ప్రేమపూర్వకంగా ఆలోచనలు నిలిపి పెట్టుకోండి, త్వరతగతిన అవి సంకల్పం సిద్ధిస్తుంది. ఇక్కడ ఒక 5 minutes నేను ఈ ఫోకస్ గురించి చెప్తాను మాస్టర్స్, ఎందుకంటే చెప్పాలి ఖచ్చితంగా. ఈ ప్రేమ, ఈ ఫోకస్, ఈ థాట్ ప్రాసెస్ జనరల్ గా నుదుటి పైన అందరం చూస్తాం కదా. నుదురు అన్నది రామ్ ఆఫ్ విజ్డమ్ వింటున్న ప్రతి ఒక్కరికి తెలుసు. నుదుటి పైన మన సంకల్పాలను దర్శిస్తూ కూర్చుంటాం. అనేక రకాల చర్యలు, ప్రతి చర్యలు ఈ హెడ్, బ్రెయిన్, పిట్యూటరీ, పీనియల్, ఎనర్జీ రైస్ అంతా ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ రామ్త ఆలోచనలు ఈక్వల్ టు ప్రేమ, ఆలోచనలు ఈక్వల్ టు దైవం అని చెప్తూ ఉన్నప్పుడు మనం ఫోకస్ లో పెట్టే సంకల్పానికి ప్రేమను యాడ్ చేయాలి. అంటే హృదయ స్థానం నుంచి మన సంకల్పాన్ని మనం దర్శించగలగాలి. ఇది కూడా మీరు ఇన్కార్పొరేట్ చేసి చూడండి మీ డిసిప్లిన్స్ లో, మీ ఫోకస్ లో ఇంకా స్పీడప్ అవుతుంది. విపరీతంగా ప్రేమతత్వంతో తండ్రికి శరణవుతూ సమర్పణ భావంతో ఉంటూ నుదుటి పైన మీ సంకల్పం నిజమయ్యింది అన్న స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండటమే మనం చేయాల్సింది. గ్రెగ్ బెడెన్ అని ఒక అతను ఉంటాడు, రామ్తా స్టూడెంట్. యాక్చువల్ గా అతను బయటకు వచ్చి సపరేట్ గా ఒక సిస్టమ్ బిల్డ్ చేసుకుంటూ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సైంటిఫికల్ గా. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇదంతా అతను సైంటిఫిక్ గా వీడియో రూపంలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అతను ఒక పదం వాడతాడు అనమాట, హార్ట్ బ్రెయిన్ కొహరెన్స్ అంటాడు. మనసు మైండ్ రెండిటిని హార్మోని, సామరస్యంగా మనం ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చాలా స్పీడ్ గా సంకల్పం సంభవంగా మారుతుంది అంటాడు. ప్రేమకున్నటువంటి పవర్ అటువంటిది. రామ్తో క్లియర్ గా చెప్తూ ఉన్నాడు, ఆలోచనలు ఈక్వల్ టు ప్రేమ. చెప్పారు కదా పై పేరాలో, ఇట్ ఈస్ థాట్ విచ్ ఈస్ ద కాస్మిక్ గ్లూ కాల్డ్ లవ్. ఎస్. సో ఇదంతా మనం ప్రాక్టీస్ లో పెట్టాలి. హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్, మనస్సు బ్రెయిన్ యొక్క అలైన్మెంట్ అవ్వాలి అక్కడ. అదేదో పెద్ద చర్య ఏం కాదు. కూర్చుంటాం, నుదుటి పైన ఫస్ట్ ఆలోచనలు అన్ని స్టెబిలైజ్ చేస్తాం, నుదుటి పైన మన సంకల్పాన్ని దర్శిస్తాం, హృదయ స్థానంగా సంకల్పాన్ని దర్శించే ప్రయత్నం చేస్తాం. కేవలం ఆలోచనల్లో మనం అనుకోవటమే, నా హార్ట్ నా బ్రెయిన్, నా హార్ట్ నా మైండ్ అలైన్ అయ్యాయి,
సామరస్యంగా ఉన్నాయి, ఏకస్థితిలోకి వచ్చాయి. చాలా త్వరగా ఇవి సిద్ధిస్తాయి మాస్టర్స్, మీరు అప్లై చేయండి. ముందుకెళ్దాం. అన్నింటినీ, మీ శరీరాన్ని కూడా ఆ దైవమే నిలబెడుతుంది. మీ శరీరంలోని అన్ని అణువుల్ని, జీవకణాలను మీ స్వరూపంతో చక్కగా నిలబడుతున్న ఆ మహోన్నతమైన ప్రేమ శక్తే ఆలోచన. సేమ్ పాయింట్ రిపిటేటివ్ గా మళ్ళీ ప్రీవియస్ 2-3 పారాగ్రాఫ్స్ లో ఏం చెప్తూ ఉన్నారో అదే చెప్తూ ఉన్నారు. ఆలోచన ఈక్వల్ టు ప్రేమ, అదే దైవం. ఆలోచన లేకపోతే మీ శరీరం ఉండదు. తెలుసుకున్నాం కదా మనం. బర్త్ తీసుకునే ముందు, ఫిజికల్ బాడీని సెలెక్ట్ చేసుకునే ముందు సౌల్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఒక ఆలోచన మాధ్యమంగా పలానా జెనెటిక్స్ నాకు కావాలి. అదే ఆలోచన లేకపోతే జన్మ ఉండదు, శరీరం ఉండదు, ఏ పదార్థము ఉండదు, ఏది ఉండదు. అన్నింటినీ సృష్టించి నిలిపి ఉంచుతున్న జీవమూలం ఆలోచనే. సూపర్ పాయింట్స్. సర్వస్వాన్ని సృజించి నిలబెడుతున్న ఆ ఆలోచన అనే దైవాన్ని ఓ భీకర, క్రూర, కఠిన శాసకుడిగా మీరు ఊహిస్తూ ఉన్నారా? అది అలాంటిది కానే కాదు. అయ్యో నేను ఇలా చేశాను, అయ్యో ఈరోజు ప్రసాదం పెట్టలేదు, అయ్యో ఈరోజు హారతి ఇవ్వలేదు. దైవం ఏమనుకోడు. మన బిలీఫ్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దీని అర్థం దైవాన్ని బాహ్యంలో పూజించకూడదని కాదు, పూజిస్తున్న విమర్శ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్ థింగ్. అక్కడ స్ట్రక్ అవ్వకూడదు సాధకుడు, ఆ బిలీఫ్ సిస్టమ్ లో, ఆ థాట్ ప్రాసెస్ లో. దైవం ఈక్వల్ టు ప్రేమ అన్నప్పుడు కోపం అన్న కాన్సెప్ట్ కి ప్లేస్ ఉండదు కదా అక్కడ. ఓ భీకర, క్రూర, కఠిన శాసకుడిగా మీరు ఊహిస్తూ ఉన్నారా? అది అలాంటిది కానే కాదు. పూర్ణానందమే దైవం. ఆలోచన ఈక్వల్ టు ప్రేమ ఈక్వల్ టు దైవం. ఆలోచన ఈక్వల్ టు దైవం ఈక్వల్ టు పూర్ణానందం. రౌండ్ ద క్లాక్ అంతరంలో జాయ్ఫుల్ గా ఉండాలి అనేది క్లియర్ గా చెప్తూ ఉన్నారు. 24 గంటలు మన ఆలోచనల్లో పూర్ణానందాన్ని నింపాలి. దైవాలను మీరు చూడండి, బ్రహ్మానందంగా ఉంటారు. బ్రహ్మోత్సవం అనునిత్యం. మనం దైవాలము, మన ఆలోచనలు పూర్ణానందంతో నింపాలి. ప్రతి పేరాలో మళ్ళీ మనల్ని ఆ దైవత్వానికి దగ్గరగా తీసుకెళ్తున్నాడు. థియరిటికల్ గా మనకు తెలియకుండానే ఆ షిఫ్ట్ ఇంటర్నల్ గా అవుతూ ఉంటుంది, మన యాక్సెప్టెన్సీలోనికి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మరిచిన మన దివ్యత్వాన్ని మనం మళ్ళీ తెలుసుకుంటూ ఉన్నాం. వీఆర్ రియలైజింగ్ దట్ వీఆర్ గాడ్స్. నీట్ గా డిజైన్ చేశారు. పూర్ణానందమే దైవం. మరో విధంగా ఉండటం ఆ దైవానికి తెలియదు. సర్వ జీవరాశుల సామరస్య ప్రకంపనల సర్వస్వం మేళవించి ప్రభవించే నాదం గట్టిగా నవ్వుతున్న ధ్వనిలాగే వినిపిస్తుంది. లైన్స్ చూడండి మాస్టర్స్, ఒక్కొక్క లైన్ అసలు రామ్తా సింప్లిఫై చేసి రాశారు. తెలుగులో ఆ మాస్టర్ మనకు మరింత సింప్లిఫై చేసి పదాలను అందించారు. వాటిని మరింత సింప్లిఫై చేసి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మనం చేయాల్సింది
కేవలం మన ఆలోచనలు నిలపటమే. పాపం చాలా మీరు ఎప్పుడు ఆలోచించారా మాస్టర్స్ ఈ విధంగా? బ్యూటిఫుల్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ సొసైటీ, వద్దు ఆ కొండలు వద్దు, ఆ సింగిల్ లైఫ్ అసలు వద్దు. సర్వ జీవరాశుల సామరస్య ప్రకంపనల సర్వస్వం మేళవించి ప్రభవించి నాదం గట్టిగా నవ్వుతున్న ధ్వనిలాగే వినిపిస్తుంది. ఈ లైన్ ఈక్వల్ టు స్వర్ణయుగం. అక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది, అక్కడ శాంతి మాత్రమే ఉంటుంది, సామరస్యం ఉంటుంది, నిరంతర జీవితం ఉంటుంది. సర్వ జీవరాశులు, ప్రతి జీవి, చెట్లు, పక్షులు, మనుషులు, జంతువులు, సూక్ష్మజీవులు, ఏంజల్స్, దైవాలు, పేరు ఏదైనా సరే, సర్వ జీవరాశులు అక్కడ సామరస్యంతో ఉంటారు. అక్కడ నుంచి ప్రకంపనలు, కొంత ఫ్రీక్వెన్సీ, కొంత వైబ్రేషన్స్, అదంతా మేళవించి అక్కడి నుంచి ఒక నాదం వినపడుతుంది అంటున్నారు. చూడండి, ఈ లైన్స్ చదువుతూ ఉంటేనే ఆ వైబ్రేషన్స్ అర్థమవుతూ ఉన్నాయి. భూతల స్వర్గం, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ విత్ ఇన్ యూ. మెల్లగా ఇంకా ఎక్కిస్తున్నాడు రామ్తో మనల్ని పై పైకి. అందరితో సామరస్యంగా ఉండండి, ప్రతి జీవితో. అప్పుడు సెలెస్టియన్ ప్రొఫెసీ మనం మూవీ చూసాం కదా మాస్టర్స్, అప్పుడు భాను మాస్టర్ చూడమని చెప్పినప్పుడు ఆ మూవీలో ఒకరు ఒకరు కూర్చున్నప్పుడు సిమిలర్ ఎనర్జీ ప్యాటర్న్ ఉన్నప్పుడు వారి చుట్టూ ఒక ఫ్రీక్వెన్సీ బిల్డ్ అవుతుంది, ఒక ఆరా బిల్డ్ అవుతుంది. సర్వ జీవరాశులు అందరం సామరస్యంగా ఉన్నప్పుడు అక్కడ ఒక ఎనర్జీ ప్యాటర్న్ బిల్డ్ అవుతుంది. అదంతా మేళవించి ఒక నాదం గట్టిగా నవ్వుతున్న ధ్వనిలాగే వినిపిస్తుందంట. ఎంత అద్భుతం అసలు ఇది! మీరు జాగ్రత్తగా వింటే ఆ దివ్య సంగీతాన్ని కూడా వినవచ్చు. అంటే మన ఆలోచనలు ముందు ప్రేమతో పెట్టుకోమంటున్నాడు. మన ఆలోచనలనే దైవంగా అన్నాడు. మన ఆలోచనలే పూర్ణానందం అన్నాడు. మళ్ళీ సర్వజీవులతో సామరస్యంగా ఉండండి అంటున్నాడు. అప్పుడు మీకు వినపడుతుంది, కనబడుతుంది ఒక వెలుగు, ఒక సంగీత నాదం, ఒక నవ్వు, ఒక ఎనర్జీ సిస్టమ్. ఇదంతా స్వర్ణయుగం కాన్సెప్ట్. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. మీలోనే ఆ స్వర్గం ఉంది. ఎలా ఎలా మనల్ని తిప్పుతూ ఉన్నాడో చూడండి మన ఆలోచనలని. ఇంకేమంటున్నాడు? దేవుడి నవ్వును కూడా వినవచ్చు అంట. ఎంత ఎక్సలెంట్ పాయింట్ మాస్టర్స్. గత క్లాసెస్ లో ఇద్దరు ముగ్గురు మాస్టర్స్ వారి వారి రియలైజేషన్స్ చెప్తూ ఉన్నప్పుడు వారిలోని దైవం నాలోని దైవానికి సంభాషణ చేస్తూ వారి అనుభవాలను వారు వ్యక్తీకరించుకుంటున్నప్పుడు నాకు అనిపించినటువంటి, నేను రియలైజ్ అయినటువంటి పాయింట్, దేవుడి నవ్వును కూడా వినవచ్చు అంటే అక్కడ చెప్పేవారు దైవమే, వినేవారు దైవమే. వెరీ నైస్, బ్యూటిఫుల్ పాయింట్స్.
పరమ సంతోషదాయకం అది. దేవుడి శోకనాదాన్ని నేనెప్పుడూ వినలేదు. అసలు లేదు కదా. అంత ప్రేమ, అంత పరమానందం, అంత సామరస్యం, అంత కాంతిమయం. వేరే దానికి ప్లేస్ లేదు అసలు. మన ఆలోచనలు లేవు కదా అవి. రామ్తా వాడాడు, మనం దాన్ని వాడకూడదు ఇక్కడ. పదాన్ని చదవకూడదు కరెక్ట్ గా చెప్పాలంటే. అంతే కదా, మనం ఆ చనువు తీసుకోవాలి రామ్తా దగ్గర. ఏదో రాశాడు రామ్తా, ఓకే, నేను చదవను ఆ పాయింట్. నా ఆలోచనలన్నీ ప్రేమ, కాంతి, శాంతి, ఆనందం, అబెండెన్స్ తో నిండి ఉన్నాయి. రామ్తా ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఇదే. మనం వింటూ ఉంటాం కదా, గురువును మించిన శిష్యులు అని. ఎవరికి వారు మనం ఈ విధంగా ఈ థాట్ ప్రాసెస్ తో ఉండాలి. హోప్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను మాస్టర్ క్లాస్. ఎస్ మాస్టర్, Yes, వండర్ఫుల్. థ్యాంక్ యూ. yes, master. థ్యాంక్ యూ. పాయింట్స్ కూడా అద్భుతంగా వచ్చినాయి. అసలు ఏది ఏది తీసేస్తాం చెప్పండి, ఎంత అద్భుతంగా వచ్చింది. That cause of your precious being. So what is God entered? That cause of your precious being. ఇదే మీరు అద్భుతంగా ఇప్పుడు చెప్పారు. The wondrous life force that flows and ebbs amongst all of you. అదే కదా మీకు చెప్పారు అద్భుతంగా. పూర్ణానందమే. ఎస్ మేడం. ఇంకో పేరా చెప్పుకొని మనం ఏదన్నా డౌట్స్ ఉంటే మాట్లాడదాం మాస్టర్స్. మేడం ఒక 2 minutes మేడం. లక్ష్మి మేడం ఒక 2 minutes లో మనం. ఓకే ఓకే పర్లేదు. ఓకే. లిమిట్ ఏం లేదు. ఎస్ ఎస్ మేడం. ఎంతో విలువైన మీ వ్యక్తిత్వపు ఉనికి, మీలో పరవళ్ళు త్రొక్కుతూ ఉన్న జీవశక్తి, మిమ్మల్ని అందరినీ సంఘటితంగా నిలబెట్టి ఉంచుతున్న అనుబంధానికి, మీకు భవిష్యత్తును, మరిన్ని జన్మలను శాశ్వతంగా అందిస్తాననే శాశ్వత జీవనం, సర్వస్వాన్ని ప్రేమిస్తున్నది ఆ ఉనికే. ప్రేమతో జీవితాన్ని నడిపిస్తున్నది ఆ దివ్య శక్తి. జీవిత పరమానందం అదే, ఆ దివ్యత్వమే. మీ వారసత్వము అదే మీ పరమగమ్యం. అది మాస్టర్స్. సో ప్రతి పేరాలో మనకు రిపిటేటివ్ గా పాయింట్స్ వస్తూ ఉన్నాయి. మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు మనల్ని ఎక్కిస్తూ ఉన్నాడు. ఎటువంటి ఘర్షణ లేకుండా థియరిటికల్ గా కాన్సెప్ట్ మన యాక్సెప్టెన్సీలోనికి వస్తూ ఉంది. స్పాట్ లో కొన్ని రియలైజేషన్స్ అవుతూ ఉన్నాయి, కొన్ని లేయర్స్ తొలగిపోతూ ఉన్నాయి. సూపర్ కాన్సెప్ట్స్. ఓకే మాస్టర్స్. మేడం చెప్తారా? లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మాస్టర్. చాలా చక్కగా. మేడం ఏదో మాట్లాడాలంటున్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. మాస్టర్ మాట్లాడితే అసలు ఏం మాట్లాడాలనిపించదు. ఇనిగోళ్ళు అలా ఆనందాన్ని జరుగునట్టే ఉంటుంది. కాకపోతే ఒక పాయింట్ నచ్చిన పాయింట్ చెప్పాలి కాబట్టి, ఒక పాయింట్ కాదు అన్ని పాయింట్లు బాగుంటాయి. నిన్న పాయింట్ ఒకటి ఉంది, ఈవేళ నాకు నచ్చిన పాయింట్లో మీరు చెప్పేది ఉన్నాయి. మన ఆలోచన కూడా లవ్ చేయాలి, ప్రేమించాలి. ఆలోచనే దైవం. ఆలోచన మన దైవం నవ్వు కూడా మనకి వినిపిస్తుంది. ఎస్. అలాగే మనం ఎవరన్నా ఆలోచన ఎందుకు ప్రేమించమన్నారంటే, నాకు అర్థమైంది, మనం ఏదైనా ఎవరి దగ్గర తీసుకోవాలన్నా మనకి ఇవ్వాల్సిన వాళ్ళు లేట్ అయినా కూడా మనం గట్టిగా మాట్లాడితే రాదు, డిమాండ్ చేస్తే రాదు. ప్రేమతోటి మనం ఇంకా ఇంకా ప్రేమతో అడిగితేనే వస్తుంది ఏదైనా కూడా. ఇది ప్రతిదీ అంటే దైవత్వం కూడా మనకి అదని చెప్పారన్నమాట. అంటే మామూలు విషయంలో కూడా మనం ప్రేమతో లాలితేనే చిన్నపిల్లల కాడి నుంచి తినే భోజనం కూడా వాళ్ళు తింటారు. వాళ్ళు గట్టిగా మాట్లాడితే తిని కూడా ఆగిపోతారు.
అంటే ప్రేమలో ఏదైనా జయించవచ్చు, ఎంతైనా ఉంది అని నాకు అర్థమైందండి. ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది. నైస్ మేడం, నేను వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. నిన్న ఒక పాయింట్ చెప్పారు, అది ఫస్ట్ లో నేను కంగారు పడి హ్యాండ్ వాష్ చేశాను. అదేంటంటే బుక్ ఫస్ట్ నుంచి ఈ రెండోసారి ఇప్పుడు చెప్పినప్పుడు నేను వినలేదు పూర్తిగా ఎప్పుడు, ఇది ఫస్ట్ నుంచి వింటున్నాను వెయిట్ బుక్. అది విన్నప్పుడు ఎలా ఉంటుందంటే, నేను వెళ్తున్నాను అంటే రాంతా గారు జీవితం గురించి చెప్తుంటే మన లైఫ్ లా ఉంది. మీరు అన్నారు మీరు జరుగుతున్నట్టుగా చూసుకోండి అన్నారు. అది ఈవిడ చెప్పిన ఫస్ట్ రోజు నుంచి మనం అప్పుడు అప్పుడు మీరు చదివేదంతా మనం అంటే మన జీవితం ఇది, మనం ఎంజాయ్ చేస్తున్నాం, మనం వెళ్తున్నాం, ఈ చరిత్ర అంతా మన కోసమే అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇవి ఫస్ట్ రోజు కూడా సుబ్బలక్ష్మి గారు చెప్పాను ఈ మాట నేను మాస్టర్కి. ఎందుకు తెలియదు ఎలా వచ్చారు. ఒక కిషోర్ మాస్టర్ ఉన్నాడు, ఆయన కూడా చెప్పాడు రాంత రియల్ ఏనండి అని చెప్పారు. ఎస్ మేడం, అప్పుడు నైస్. నుంచి నాకు ఈ బుక్ మొదటి నుంచి మాత్రం అది నన్ను నేను చూసుకుంటున్నాను. ఈ డిజైన్లు సూపర్. చాలా బాగా కనిపిస్తుంది, మనమే వెళ్తున్నట్టు, మనమే జరుగుతున్నట్టు. కానీ మీరు అన్నట్టు ఒకటి మనకు అవసరం లేదు, కనవయన్ని ఆనందం అంతా చాలా బాగుంది. ఇంకో పాయింట్ చెప్పారు, ఆ పాయింట్ ఇంకా బాగుంది, ఇంకా అవసరం లేదు అంత ఆనందం బ్రహ్మాండం చెప్పింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, వెరీ నైస్. ఏదన్నా డౌట్ ఉంటే ప్లీజ్ ఎవరైనా అడగచ్చు, ఫీల్ ఫ్రీ. నాకు నేను విన్నానండి ఒకసారి, మనం ఎవరైనా మాట్లాడేటప్పుడు మీరు చెప్తుంటే చూడండి లోన నాకు ఆనందంగా ఉంది, అది దైవం. దైవం కూడా నవ్వుతున్నాడు, ఆ నవ్వు మనకు వినిపిస్తుంది. ఇది నాకు ఇంకా బాగా నచ్చింది, ఈ పాయింట్ ఇంకా లోనకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్తున్నారు కాబట్టి లాగుతుంది నాకు టైంలో, ఎక్కడున్నా సరే లైవ్లోకి వచ్చేయాలి, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. ఎంత నువ్వు ఎనర్జీ అంటే ఇది కూడా చాలు, ఇంకేం వద్దని చెప్పారు ఒక మాస్టర్. అలాగని మీరు మాట్లాడేటప్పుడు ఇంకా అసలు మాట్లాడబుద్ది అవ్వదు, అలా ఎంత చాలా బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతాం. కానీ మీరు 10 పాయింట్ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే లోన నుంచి పొంగుతుంది, ఆత్మ పొంగుతుంది. అంటే తండ్రి, దేవుడు, దైవం మనకి ఎంత సంతోషంగా ఉన్నాడో. ఎవరైనా పక్కన వాళ్ళు ఎవరైనా పిలిచినా, వాళ్ళు ఏదన్నా మాట్లాడినా, ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడినా ఇది పెట్టుకోవాలి, వినాలి, మనకి వినిపించాలి సౌండ్. అంత ఇష్టంగా ఉంటుంది. అంటే ఆ దైవం నవ్వుతూ, నేను ఇప్పుడు కదండి ఎప్పుడో విన్నాను ఒకసారి 10 ఏళ్ళ నాడు, ఇప్పుడు రోజు వింటున్నాను రామతాలో. చాలా బాగుంది ఈ పాయింట్, చాలా నాకు హత్తుగా ఉంది. థ్యాంక్ యూ, Yes, థ్యాంక్ యూ. good realizations. Thank you, Master. గుడ్ ఈవినింగ్ మాస్టర్. Hi, sir. Namaste. సార్, అది ఇంతకు పూర్వము మెడిటేషన్ క్లాసెస్ లో విశ్వంలో అత్యంత శక్తివంతమైంది ప్రేమ అని తెలుసుకున్నాం. Mm-mm. ఆ, అదే దైవం అని రామత విజ్ఞానంలో తెలిసింది. Right. కాకపోతే ఇవి ఈ అలైన్మెంట్లు అన్నారు కదా మాస్టర్, Mhm. హృదయము, ఆలోచన, ఇది Mm. దానికి తగ్గట్టు ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా ఉంటది మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సార్ ఇలా alignment లో డిసిప్లైన్స్ తీసుకురావాలి. సార్ చెప్దాం సార్, డిసిప్లైన్స్ కి సంబంధించి ఒక సెషన్ మనం తీసుకుందాము. కంప్లీట్ గా ఆ రోజు మనం ప్రాక్టీస్ సెషన్ ఒకటి పెట్టుకొని తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, తర్వాత చేపిద్దాం. బట్ ఫర్ టైం బీయింగ్ ప్రేమపూర్వకంగా ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మీ లైఫ్ లో ఇప్పటిదాకా ప్రేమపూర్వకంగా మీరు ఫీల్ అయిన ఒక ఎన్విరాన్మెంట్, ఒక మూమెంట్, దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని దాని తర్వాత మీ ఫోకస్ పెట్టండి. ఆటోమేటిక్ గా మీరు ఒక స్టేట్ లో వెళ్ళిపోతారు, లవ్ స్టేట్ కి. ఓకే మాస్టర్. ఇప్పుడు బ్రెయిన్ చేయవలసిందంతా బ్రెయిన్ చేస్తుంది. సరే, డిసిప్లిన్స్ ఇవంతా మనం అడ్వాన్స్డ్ స్టడీస్, అవి కొంత ఏమంటాం జూమ్ వేదికగా మనం చెప్పుకోలేము, ఫిజికల్ గా అది ఉండాలి. అండ్ ఆ సబ్జెక్ట్ కొంత అర్థం అవ్వాలి అంటే వైట్ బుక్ బేస్ కంప్లీట్ గా పడాలి. చేయొచ్చు సార్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చేద్దాం డెఫినెట్ గా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ ఫర్ యువర్ టైం. ఏ డౌట్స్ లేవు అంటే నేను ఎగ్జిట్ అవుతాను. మేడం సుబ్బలక్ష్మి మాస్టర్. థ్యాంక్స్ అలాట్ మాస్టర్. రేపు వీలుందా మాస్టర్?
రేపు చెప్తారా? Okay, right. రేపు కాకినాడ ప్రయాణం పెట్టుకుంటున్నా, అవును. మోస్ట్లీ ఉండొచ్చు మేడం. ఓకే ఓకే. నిన్న భారతి మేడం చెప్పిన తర్వాత ఉదయము ఎప్పుడు రాడు ఒక పర్సన్ ఏదో మైక్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మేడం. సత్యం తెలిస్తే సారం తెలుస్తుంది, కొండ మీద ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి అని ఆయన చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఎప్పుడు రాలేదు అతను. అంతకు ముందు రోజు నిన్న నైట్ మేడం చెప్పారనమాట, ఇలా కాకినాడ క్లాసెస్ అండ్ అటు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. కోఇన్సిడెన్స్ జరిగింది. సరే, సో మోస్ట్లీ ప్లానింగ్ ఉంది మేడం కాకినాడ వెళ్ళడానికి. కమింగ్ 3-4 days మోస్ట్లీ పాసిబిలిటీ ఉండకపోవచ్చు. అది బట్ వీలైనప్పుడంతా ఐ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ యూ ఆల్. చాలా ఖచ్చితంగా. Yes, thank you master. Welcome sir, always welcome this. Thank you sir. Thank you sir, మీ వాల్యుబుల్ టైం మాకు కూడా ఇస్తున్నందుకు సార్. Thank you sir. Thank you Okay, very much sir. Thank you Thank you, very sir. much sir. Thank you. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఏ వండర్ఫుల్ జర్నీ మాస్టర్. చక్కగా అందరూ ఆస్వాదించి రండి. కాకినాడ వెళ్తున్న మాస్టర్స్ అందరికీ, అనురాధ మాస్టర్, భారతి మాస్టర్, మిగతా ఎవరెవరైతే వెళ్తున్నారో అందరికీ కూడా ఆనందకరమైన ప్రయాణం జరగాలని, ఆనందం, విజ్ఞానం, ప్రాంత విజ్ఞానంతో నిండి చక్కగా రండి. మమ్మల్ని కూడా తలుచుకోండి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, ఎవరైనా డిక్లరేషన్స్ చెప్తారా? అపర్ణ గారు కానీ జ్యోతి మేడం, మీరు రెడీయా? ఎస్, నేనే చెప్తాను నేను ఇంకా. ఓకే మాస్టర్స్, అందరూ కూడా రెడీ అయిపోండి చక్కగా. రామ్తా గారు మనందరికీ ఇచ్చినటువంటి అద్భుతమైన ఆయుధాలు లాంటి నిర్ధారణలు, దివ్య నిర్ధారణలు మన స్టూడెంట్స్కి ఇచ్చారు. దాంట్లో మనం ఈరోజు చేస్తున్నాం. మనకి అందరికీ అవసరమైనటువంటి డిక్లరేషన్స్ చేద్దాం. ఎస్, ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్డ్. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. I am the power of God. I am God, the Father, and I are one. I am all-wise, knowing intelligence. I am awakened. I am enlightened. I am genius. I am love. I am consciousness. My consciousness is expanded. I see the God in all people and things. I am moral. I am humble. My psychic abilities are fully developed. Yes, I know. I have always been fabulous wealth and joy. I have always been fabulous wealth and joy. I have always been fabulous wealth and joy. I am sovereign. All my debts are paid. I am sovereign. All my debts are paid. I am sovereign. All my debts are paid. I am sovereign in all levels. I am abundant. I am abundant. I am abundant. I am greater than my body. I am greater than my body. I am greater than my genetic programming. I am protected. I am protected. I am activating my blue body. I am activating my blue body. I am Shiva the creator. I am Shiva the creator. I am Shiva the destroyer. What I want, I get.
I have always been radiant health and joy. I have always been radiant health and joy. My pantry is full. My cup runneth over. I am peace. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. నేను నా ఆత్మ ప్రయాణానికి అనుగుణంగా నడుచుకుంటాను. So be it, masters. Keep focus. God active all. Love you all.